హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం రోజు యూజ్ చేసేవంటి ఒక 50 వాక్యాలను ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఇలా మీరు రోజు కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంగ్లీష్ అంటే ఉన్న భయం పోయి మీకు ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు అవుతుంది. సో అందరూ వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా అంటాం, నౌ. నేను ఇప్పుడే అతన్ని కలవాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం, ఐ వాంట్ టు మీట్ టు హిమ్ నౌ. ఇప్పుడు అంత అవసరమా అన్నప్పుడు మనం ఇలా అంటాం, ఈజ్ ఇట్ రియల్లీ నెసెసరీ నౌ. అప్పుడప్పుడు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, సమ్టైమ్స్. అప్పుడప్పుడు నీకు బుర్ర పని చేయదా అన్నప్పుడు మనం ఇలా అంటాం, డస్ యువర్ బ్రెయిన్ నాట్ వర్క్ సమ్టైమ్స్. ఎందుకు చెప్పడం లేదు అన్నప్పుడు మనం ఇలా అంటాం, వై నాట్ టెల్. ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం, హౌ టు రిమెంబర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అన్నప్పుడు మనం ఇలా అంటాం, హౌ టు రిమెంబర్ ఇట్. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ టిప్స్ ప్లీజ్ టెల్ మీ. మీ ఆలోచన ఏమిటి అన్నప్పుడు ఇలా అంటాం, వాట్ ఈజ్ యువర్ ఐడియా. మళ్ళీ ఎందుకు అన్నప్పుడు ఇలా అంటాం, వై అగైన్. మళ్ళీ ఎందుకు వచ్చావు అన్నప్పుడు మనం ఇలా అంటాం, వై డిడ్ యూ కమ్ అగైన్. నువ్వు ఎందుకు రాలేదు, వై డిడ్ నాట్ యూ కమ్ అంటే నువ్వెందుకు రాలేదు అని. ఎప్పుడు వెళ్ళాలి అన్నప్పుడు ఇలా అంటాం, వెన్ టు లీవ్. ఎవరు ఉన్నారు అన్నప్పుడు హూ ఈజ్ దేర్. మీ ఇంట్లో ఎవరున్నారు అన్నప్పుడు మనం ఇలా అంటాం, హూ ఈజ్ దేర్ ఇన్ యువర్ హౌస్. మా చుట్టాలు వచ్చారు అన్నప్పుడు ఇలా అంటాం, అవర్ రిలేటివ్స్ హ్యావ్ కమ్. ఎవరు కాల్ చేశారు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, హూ కాల్డ్. ఇక్కడ ఎందుకు అన్నప్పుడు మనం ఇలా అంటాం, వై హియర్. ఇక్కడ ఎందుకు ఉన్నారు అన్నప్పుడు ఇలా అంటాం, వై ఆర్ యూ హియర్. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అన్నప్పుడు మనం ఇలా అంటాం, హౌ డిడ్ యూ కమ్ హియర్. లేదా ఇలా కూడా చెప్పొచ్చు, హౌ డిడ్ యూ గెట్ హియర్. ఇప్పుడు ఎందుకు అన్నప్పుడు మనం ఇలా అంటాం, వై నౌ. ఇప్పుడు ఎందుకు ఆమెను కలిసావు అన్నప్పుడు మనం ఇలా అనాలి, వై డిడ్ యూ మీట్ హర్ నౌ. ఎక్కడికి వెళ్ళాలి, వేర్ హ్యావ్ టు గో. ఏమి చేయాలి, వాట్ టు డూ. తర్వాత ఏమిటి అన్నప్పుడు ఇలా అనాలి, వాట్ నెక్స్ట్. తర్వాత ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు అన్నప్పుడు మనం ఇలా అంటాం, టెల్ మీ వాట్ యూ వాంట్ టు డూ నెక్స్ట్. నేను వెళ్ళవచ్చా అన్నప్పుడు ఇలా అనాలి, కెన్ ఐ గో. నేను మా ఇంటికి వెళ్ళవచ్చా అన్నప్పుడు ఇలా అనాలి, కెన్ ఐ గో టు మై హోమ్. లేదా మే ఐ గో టు మై హోమ్ అనొచ్చు. నేను మీతో మాట్లాడవచ్చా అన్నప్పుడు మనం ఇలా అనాలి, కెన్ ఐ టాక్ టు యూ. లేదా కెన్ ఐ స్పీక్ టు యూ. నువ్వు కాల్ చేసావా అన్నప్పుడు ఇలా అంటాం, డిడ్ యూ కాల్. నువ్వు విన్నావా, డిడ్ యూ హియర్. నువ్వు నిద్రపోయావా, డిడ్ యూ స్లీప్. తర్వాత ఎవరు, హూ ఈజ్ నెక్స్ట్.
తర్వాత ఎవరు మాట్లాడతారు? హూ విల్ స్పీక్ నెక్స్ట్? హూ విల్ స్పీక్ నెక్స్ట్? తర్వాత ఎవరు చెప్తారు? హూ విల్ టెల్ నెక్స్ట్? హూ విల్ టెల్ నెక్స్ట్? ఎందుకు కాదు? వై నాట్? వై నాట్? సరే చూద్దాం అన్నప్పుడు ఇలా అనాలి. ఓకే లెట్స్ సీ. ఓకే లెట్స్ సీ. మళ్ళీ చెప్తాను అన్నప్పుడు ఇలా అనాలి. ఐ విల్ సే అగైన్. ఐ విల్ సే అగైన్. ఎవరు వచ్చారు? హూ కేమ్? హూ కేమ్? ఎవరు వెళ్ళారు అన్నప్పుడు ఇలా అనాలి. హూ వెంట్? హూ వెంట్? అంటే ఎవరు వెళ్ళారు అని. నిన్ను ఎవరు పిలిచారు? హూ కాల్డ్ యూ? హూ కాల్డ్ యూ? ఎవరు ఫోన్ చేస్తున్నారు? హూ ఈజ్ కాలింగ్? హూ ఈజ్ కాలింగ్? ఇవ్వద్దు అన్నప్పుడు ఇలా అనాలి. డోంట్ గివ్. డోంట్ గివ్. పిల్లలకు చాక్లెట్స్ ఇవ్వద్దు అన్నప్పుడు ఇలా అనాలి. డోంట్ గివ్ చాక్లెట్స్ టు చిల్డ్రన్. డోంట్ గివ్ చాక్లెట్స్ టు చిల్డ్రన్. తొందరపడి ఎవరికి మాట ఇవ్వద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ మేక్ ప్రామిస్ టు ఎనీవన్ ఇన్ ఏ హర్రీ. డోంట్ మేక్ ప్రామిస్ టు ఎనీవన్ ఇన్ ఏ హర్రీ. రాకూడదు అన్నప్పుడు ఇలా అనాలి. షుడ్ నాట్ కమ్. షుడ్ నాట్ కమ్ అంటే రాకూడదు అని. నువ్వు ఇక్కడికి రాకూడదు అన్నప్పుడు ఇలా అనాలి. యూ షుడ్ నాట్ కమ్ హియర్. యూ షుడ్ నాట్ కమ్ హియర్. ఇది ఏమిటి అన్నప్పుడు ఇలా అనాలి. వాట్ ఈజ్ దిస్? వాట్ ఈజ్ దిస్? అది ఏమిటి? వాట్ ఈజ్ దట్? వాట్ ఈజ్ దట్? వాట్ ఈజ్ దట్ అంటే అదేంటి అని. ఇది ఎందుకు అన్నప్పుడు ఇలా అనాలి. వై ఈజ్ దిస్? వై ఈజ్ దిస్ అంటే ఇది ఎందుకు అని. ఇది ఎందుకు తీసుకొచ్చావు? వై డిడ్ యూ బ్రింగ్ ఇట్? వై డిడ్ యూ బ్రింగ్ ఇట్? ఎక్కడికి వెళ్తావు అన్నప్పుడు ఇలా అనాలి. వేర్ విల్ యూ గో? వేర్ విల్ యూ గో? రాత్రి అయ్యింది. ఇట్ ఈజ్ నైట్. ఇట్ ఈజ్ నైట్. ఇట్ ఈజ్ నైట్ అంటే రాత్రి అయ్యింది అని. అదే సరైనది అన్నప్పుడు ఇలా అంటాం. దట్స్ రైట్. దట్స్ రైట్. అస్సలు కాదు అన్నప్పుడు ఇలా అంటాం. నో వే. నో వే. దానితో నాకు సమస్య లేదు అన్నప్పుడు ఇలా అంటాం. ఐ యామ్ ఫైన్ విత్ దట్. ఐ యామ్ ఫైన్ విత్ దట్. అదిరిపోయింది అన్నప్పుడు ఇలా అంటాం. దట్స్ గ్రేట్. దట్స్ గ్రేట్. అది నిజము. దట్స్ ట్రూ. దట్స్ ట్రూ అంటే అది నిజమని. అది ఇంట్రెస్ట్గా ఉంది. దట్స్ ఇంట్రెస్టింగ్. దట్స్ ఇంట్రెస్టింగ్. నాకు ఖచ్చితంగా తెలియదు. ఐ యామ్ నాట్ షూర్. ఐ యామ్ నాట్ షూర్. నేను అలాగే అనుకుంటున్నాను. ఐ థింక్ సో. ఐ థింక్ సో. ఇంకా తినలేదు. ఐ హ్యావ్ నాట్ ఈటెన్ ఎట్. ఐ హ్యావ్ నాట్ ఈటెన్ ఎట్. నేను నిన్ను ఒక విషయం అడగనా అన్నప్పుడు ఇలా అనాలి. కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? మీరు ఏం పని చేస్తారు? వాట్ డూ యూ డూ? వాట్ డూ యూ డూ? మీ ఉద్దేశం ఏమిటి? వాట్ డూ యూ మీన్? వాట్ డూ యూ మీన్ అంటే మీ ఉద్దేశం ఏంటి అని. మీ కుటుంబం ఎలా ఉంది అన్నప్పుడు ఇలా అనాలి. హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.